నమస్తే మేము అందరికీ. నిన్నైతే ఒక కిరాయి వచ్చింది మనకి, ఆ టెంపో ట్రావెల్కి సౌత్ కిరాయి ఇది. సో కస్టమర్లు అయితే డబల్ డ్రైవర్ కావాలన్నారు. సరే అని చెప్పేసి మేము డబల్ డ్రైవర్ అయితే వెళ్ళిపోయినాం. ముచ్చట ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కస్టమర్లు ఏసీయా నాన్ ఏసీయా మమ్మల్ని అయితే అడగలేదు, డ్రైవర్ని అయితే అడగలేదు ఎవరు. సో సరే అని మేము ఏసీ గురించి నాన్ ఏసీ గురించి అదంతా ఆలోచించలేదు. వాళ్ళు కొత్త బండి కావాలన్నారు. సరే అని కొత్త బండి తీసుకెళ్ళాం. బండి వచ్చి ఓన్లీ 15 days ఏమవుతుంది, 15 days అంతే. 8,000 kilometers తిరిగింది. ఒక శబరిమల కిరాయి, ఇంకొకటి ఎటు వెళ్ళింది కిరాయికి బండి. సరే అయితే ఆ బండి అయితే తీసుకొని వెళ్ళాం కస్టమర్ల కాడికి. కస్టమర్లు పికప్ అయ్యారు, ఎక్కిరు, లగేజ్ అంతా కట్టేసిన, పైన కట్టేసిన. సరే అని మేమంతా ఆడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. కొంచెం దూరం వెళ్ళినాక 5 kilometers 6 kilometers వెళ్ళాం ఆడి నుంచి అంతే. కస్టమర్ పికప్ కాడి నుంచి వెళ్ళినాక వాళ్ళు ఏసీ ఏమన్నారు. ఏసీ ఏమంటే మన బండ్లు అయితే ఏసీ లేదు, కొత్త బండి కదా, ఇంకా ఏపీఎల్ ఏసీ ఇంటీరియర్ ఇంకా ఏం చేపీయలేదు. చూసారు కదా, ఇంటీరియర్లో ఏసీ అయితే ఏం లేదు. కస్టమర్లు అయితే మనకి బండి బుక్ చేసుకునేటప్పుడు ఏసీ అండ్ నాన్ ఏసీ అని ఏం చెప్పలేము. మనకి బండి కావాలన్నారు, బండి అయితే తీసుకుని వెళ్ళాం. ఎందుకంటే కస్టమర్లు అనేటోళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీయా నాన్ ఏసీ అని ముందే చెప్పాలి. మాకు ఏసీ బండి కావాలి, నాన్ ఏసీ బండి కావాలని. సరేనే మేము కస్టమర్లకి అక్కడ పోయినాక 5-6 kilometers వెళ్ళినాక ఏసీ అని చెప్తే మన బండి అయితే ఏసీ లేదని చెప్పేసిన తర్వాత వాళ్ళ నుండి తర్వాత డ్రైవర్ని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అబ్బా ఎట్లా మాట్లాడారంటే, రే అంటారు, అరే అంటారు, నీ అమ్మ అంటారు, అడ్డగోలే మాట్లాడుతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అసలు ఎంత బాధ అనిపించిందంటే, అరే బండి మంది కాదు, మన డ్రైవర్లు ఏమంటే మీ ఓనర్తో మాట్లాడుకోనా, వాళ్ళు ఏమంటారు, నీకు లేదా బుద్ధి, నీకు